మీకు ఓపెన్ యూనివర్సిటీ కనుక ఒక అవకాశం ఉంది. మీరే కాదు, నేను పుస్తకాలు రాస్తా. నేను ఇండియన్ నేషనల్ బుక్ ట్రస్ట్కు మెంబర్గా ఉన్నాను. అప్పుడు జేఎన్యూ ప్రొఫెసర్ చైర్మన్గా ఉండే బిపిన్ చంద్ర. మేము లెక్క చూస్తే అది సంవత్సరానికి బెస్ట్ బుక్ కూడా వాళ్ళు అమ్మేది 1000 కాపీస్. ఒక దేశంలో రోమిలా థాపర్ బుక్స్ 1000 కాపీస్ ప్రింట్ చేసి అమ్మితే ఎట్లా పుస్తకాలు రాస్తారు? ఇన్ని వేల లక్షల మంది టీచర్, లక్షల మంది ప్రొఫెసర్, వీళ్ళు ఎవరు పుస్తకాలు కొన్నారు? వీళ్ళు ఏం కొంటారు? ఇప్పుడైతే మంచి బ్రాండ్ కార్లు కొంటారు, పర్మనెంట్ ఉండే పుస్తకాలు కొన్నారు. అంటే యూనివర్సిటీ టీచర్లు పుస్తకాలు కొనకుండా, జనరల్ రీడింగ్ చేయకుండా, సైన్స్ లోనే, ఇంజనీరింగ్ లోనే ఏదో టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ కుదరదు. ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ లైబ్రరీస్. అండ్ అంబేద్కర్ జీవితం అంతా చేసింది ఏంటి అంటే, తను భార్యను పిల్లల్ని సస్తుంటే కూడా పుస్తకాలు కొని, ఆయన కొన్ని స్టాక్ చేసుకున్న బుక్స్ వెనక్కి వచ్చేటప్పుడు మునిగిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చుకున్నాడు. అంత లైబ్రరీ బిల్డ్ చేశాడు. ఇప్పుడు యూ గో అండ్ సీ హిస్ హౌస్. మరి మనం ఏం చేస్తున్నాం? ఇది ఎవరినో అంటే లాభం లేదు. ఇఫ్ యూనివర్సిటీ టీచర్స్ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ డోంట్ రీడ్ అండ్ కీప్ ఏ లైబ్రరీ. తల్లులు ఉన్నారు ఇక్కడ ఎంతోమంది. రోజు మీ పిల్లల ముందు ఎంతమంది ఒక గంట ఏదో ఒకటి చదువుతున్నారు? ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారా, చదువుతున్నారా? ఏది ఎక్కువ చేస్తున్నారు? మీరు ఫోన్ చూసుకుంటూ మీ పిల్లలు ఏం చేస్తారు? సో దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. సో అంబేద్కర్ మీకు ఒకవేళ ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ బతుకుండాలంటే ఆ కాన్స్టిట్యూషన్ మీరు ఇంట్లో కాపాడాలి, పిల్లల ముందు కాపాడాలి. ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్, అండ్ మదర్ డస్ నాట్ ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్, see all fathers are problematic. అంటే చాలా మంది ఏమంటారంటే, నువ్వు పెళ్లి చేసుకోలేదంటే గిట్నే మాట్లాడతావా అంటారు. ఇష్యూ ఇస్ నాట్ దాట్. See, the father does not focus on child education. It is the mother's focus. నన్ను మా తల్లి చదివించింది, మా అయ్య చదివించలే. ఆయన గొర్రెతోటి పెట్టుకుంటే ఈ పోరగాళ్ళని బయటికి తోలుతున్నాం. మా అవ్వతోటి కొట్లాడండి బాగా. నన్ను తీసుకుపోయి కళ్ళు తాగిచ్చేటోడు ఎక్కువ. ఈ ప్రాబ్లం మదర్ చేస్తుంది కనుక, మదర్ ఇఫ్ షీ బికమ్స్ అన్ అంబేద్కరైట్, దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సేఫ్ ఇన్ ద కంట్రీ. ఇండియన్ డెమోక్రసీ ఈజ్ సేఫ్ ఇన్ ద కంట్రీ. And if mother teaches dignity of labor to son, Indian development is safe in the country. ఇంకా కొద్ది రోజులు అయితే ఇప్పుడు ఊళ్ళలోకి పోతే ఊళ్ళలో ఎవరు ఉంటలేరు, వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, పోతానే గ్రామాలన్నీ. బట్ దెన్ హౌ డు వి లివ్? సెల్ ఫోన్తో బతుకుతామా? ఏఐతో బతుకుతామా? అల్టిమేట్ గా మనం ఎంత పెద్ద విమానం ఎక్కినా బువ్వ తినాలి కదా బతకాలంటే. The production is the source. కనుక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్. ఆఖరిగా అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నాడు కనుక ఒక సేఫ్ గార్డ్ ఉంది, అది దాంట్లో ఉన్న డెమోక్రాటిక్ విలువ. అయితే దాన్ని రిఫార్మ్ చేయాలి. ఈ మాంక్ సిస్టమ్ పనికిరాదు. తర్వాత దేవునికి ఒకే భాష అర్థమవుతుంది అనేదంత అర్థరహిత సిస్టమ్ నాకు ఇంకోటి కనపడదు. దేవుడు అన్నప్పుడు అన్ని భాషలు ఆయన సృష్టించాడంటారు, అల్లా అన్ని భాషలు సృష్టించాడంటారు, వాళ్ళు ఒక అరబికల్ని తయారు చేస్తారు. దేవుడు అన్ని భాషలు సృష్టించాడంటే వీళ్ళు సంస్కృతమే. నేను వయంనాడు హిందూ రాసినప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి నన్ను బాగా తిట్టాడు. అరే నీకేం పిచ్చి లేచిందా, ఇట్లా చేస్తున్నావు, ఎందుకు రాస్తున్నావు పుస్తకాలు అంటే, నేను ఈ ప్రొఫెసర్షిప్ నాకు వద్దు, నాకు తిరుపతి గుడిలో పూజారి వృత్తి ఒకటి దొరికితే నేను పోతాడికి, ఈ ప్రొఫెసర్ వద్దంటే, నేను సంస్కృతం వచ్చా నీకు అన్నాడు. నేను దేవుడికి సంస్కృతం ఒకటే వచ్చా, నేను తిరుపతి వెంకన్నతో ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆయన నాకు సంస్కృతం చెప్తాడు. దట్స్ వాట్ గాడ్స్ డ్యూటీ ఈజ్. మీరు ఎందుకు సంస్కృతం ఒకటే అంటున్నారు? ఇది గాడ్ రోల్ కాదు అది. కనుక బుద్ధునికి ఒక పాలీన వచ్చా, బుద్ధం శరణం గచ్చామి, నో, దట్స్ వీ హ్యావ్ టు రిఫార్మ్. అందుకని రిఫార్మబిలిటీ ఉండాలన్నాడు అంబేద్కర్, ఏఐ చెప్పింది దాని ప్రకారం. అండ్ బుద్ధిజంలో కూడా ఉండాలి. సో
ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, తెలంగాణ ఒక మోడల్ స్టేట్ కావాలంటే తెలంగాణ ఎడ్యుకేషన్ ఒక మోడల్ ఎడ్యుకేషన్. అండ్ ఇవాళ నేను ఎప్పుడు ఇంత డీటెయిల్స్ ఈ సిస్టమ్ గురించి వెళ్ళే, నేను ఉస్మానియాలో మొదలుపెట్టిన, నేను 74లో ఉస్మానియా ఎంట్రన్స్ రాయడానికి వచ్చాను. మొదటిసారి ట్రైన్ ఎక్కాను. వచ్చిన తర్వాత ఎంట్రన్స్ రాసిన సీట్ వచ్చింది. కానీ అప్పటికి దురదృష్టవశాత్తు మా అవ్వ చచ్చిపోయింది. అని నా కోరిక ఏముండే, ఎంఏ కావాలని కాదు. అని మా అయ్యవ్వ బతుకుంటే ఆర్ట్స్ కాలేజ్ ఒక్కసారి చూపెడితే ఎంత బాగుంటుంది. అది ఎంత పెద్ద బిల్డింగ్, అది దాని ఇమేజ్ అప్పుడు నా కళ్ళల్లో అట్లా ఉండేది. అట్లా అక్కడి నుంచి వచ్చినాం మేము. ఇవాళ అంబేద్కర్ చేయబట్టి ప్రపంచం అంతా తెలిసిన పుస్తకాలు రాసిన కోటు బూట్ వేసుకొని తిరుగుతున్నాం. బట్ ఈ తెలంగాణ గత 20 ఏళ్ళుగా చదువు సర్వనాశనం అయిపోయింది. దీన్ని మనము రిపేర్ చేయాలంటే రెగ్యులర్ యూనివర్సిటీస్ కంటే ఓపెన్ యూనివర్సిటీ సీమ్స్ టు బి ఏ హోప్. అంటే మీకు సరిగ్గా హోప్ ఉన్నట్టు కనపడతలేదు. ఏదో నేను బయట నుంచి ఆలోచిస్తున్నా కనుక హోప్ ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదే హోప్ లేదు, ఇదంతా నో ఇట్ ఇస్ నాట్ ట్రూ. ఇవాళ ఒక 500 మంది, నేను కాస్ట్ సర్వే జరగడానికి, అది రాహుల్ గాంధీ ప్రయత్నం వల్ల కాస్ట్ సర్వే జరిగింది, చాలా సైంటిఫిక్ జరిగింది. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్, నేను వైస్ చైర్మన్. ఆ డేటా ఇంకా రిలీజ్ కావాల్సింది. ఒక్క ఫ్యాక్ట్ చెప్తా. సిన్స్ వైస్ ఛాన్సలర్ కెన్ సీ ది ప్రాబ్లం, మేము 43 పారామీటర్ల ద్వారా ఏ కులము ఎంత వెనకబడి ఉన్నదని కాంప్రహెన్సివ్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేసాం. వరల్డ్ ఎప్పుడు తయారు చేయాలి? 243 కాస్ట్ల బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేసాం. దాంట్లో భూమి ఉన్న కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో ఏ కులములు ఉన్నాయని చూసాం. ఊహించి చెప్పగలరా మీరు? ఇక్కడ దీప్తి ఉన్నది, షీ వాజ్ అవర్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఆమె ఏదో నా మీద అభిమానంతో వచ్చినట్లు గుట్టెక్కి చూస్తే మీరు నమ్మరు, ప్రతి ఇంటికి ఎంతో అంత భూమి ఉన్న హైయెస్ట్ నంబర్ ఆఫ్ కాస్ట్ ఏదైతున్నదో అది కొయ్యూరు. రెడ్లు కూడా కాదు, వెల్మల్ కాదు. ఒక కుటుంబానికి 100 ఎకరాలు ఉండొచ్చు, కానీ చిన్నదో పెద్దదో ఎక్కువ మంది కార్యక్రమం ఏమున్నది, అది పోడు భూమి, అది పండని భూములైనా ఉన్నాయి వాళ్ళకు. కానీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కమ్యూనిటీ ఏదంటే మళ్ళీ కోయలే. 34% కోయలకు ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ లేదు. 27-28 దీప్తి వాళ్ళకు నీటి కనెక్టివిటీ లేదు కొయ్యలకు. లంబాడీలు చాలా బెటర్. తర్వాత బీసీలలో కూడా చూసాం, హైయెస్ట్ గా ప్రతి ఇంటికి ఇంత భూమి ఉన్నది ఎవరు, ఏ కులం అని. బీసీలలో 94-95 కులాలు ఉన్నాయి చూసాం. ఏ కులం తెలుసా? నా కులం, కుర్మోళ్ళు ఉన్నారు. కానీ లోయెస్ట్ ఎడ్యుకేషన్ బీసీల లెవెల్కి ఉన్నదంటే మళ్ళీ కుర్మోళ్ళు. అంటే గొర్రెలు ఉన్నాయి మాకు, ఆ గొర్రెలతో వచ్చిన డబ్బులు ముట్టి కట్టేసినాము. దొరలు నక్సలైట్ల ప్రభావంతో అమ్ముతుంటే కొనుక్కున్నాం, కానీ పడిపోలే. నేను ఉస్మానియాకు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఇంతమంది బిజినెస్ ఉన్న కుర్మోళ్ళు ఉన్నా ఎవ్వరు యూనివర్సిటీలో లేరు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అట్లాంటి కోయోళ్ళను మీరు 100 మందిని రిక్రూట్ చేసి మేధావులను చేస్తే, నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ దాంట్లో ఒక లెసన్ ఉంటుంది ఆదివాసుల మీద, అది చెప్పి ముగిస్తాను నేను. ఈ దేశంలో ఇవాళ మనం తినే అన్ని కాయ, గడ్డ, పండు అన్నిటినీ తవ్వి కనుక్కొని రుచిని టేస్ట్ చేసి మనకిచ్చింది ఆదివాసులే. ద ఫుడ్ డిస్కవరీ వాజ్ డన్ బై ఆదివాసీస్, మనంగా. ఎంతో మంది చచ్చిపోయారు,
కానీ ఆ ఆదివాసీలకి ఇవాళ తినడానికి తిండి లేదు. దేర్ఫోర్ ఆదివాసీస్ ఒకవేళ సైంటిస్టులు అయ్యారనుకో, ద బిగ్గెస్ట్, అండ్ ఈ మధ్య ఒక మ్యూజియం పెట్టారు ఆదివాసులది వేటూరు నాగారం దగ్గర, నేను వెళ్ళి చూశాను. 220 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు దేంతో ఎట్లా వేటాడారు, దేంతో ఎట్లా వ్యవసాయం చేశారు, అండ్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్ వీ డోంట్ హ్యావ్. వాళ్ళకు కనుక ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది అనుకోండి, hundreds of Ambedkars will come from them. It's a mass education. So I'm glad your university is bringing them into this. It is a university under sky, in a horizon. So this can liberate India, and Ambedkar will be the hope of the nation. ఈ కాన్స్టిట్యూషన్ మనం అందరం కాపాడుకోవాలి, ఇంటి నుండి ఢిల్లీ వరకు.